హరి ఓం. అందరికీ నమస్కారం. శ్రీకృష్ణుడికి భీష్ముడంటే చాలా ఇష్టం. అసలు భీష్ముడంటే కృష్ణుడికి ఎందుకు ఇష్టం? ఏకాగ్రతతో భగవంతుణ్ణి ధ్యానించాలి అని అంటూ ఉంటారు కదా. ఎంతోమంది భక్తులు భగవంతుణ్ణి ధ్యానిస్తారు. మరి భగవంతుడు కూడా ధ్యానం చేస్తాడా అంటే అవును, ఆ పరమాత్మ కూడా ధ్యానం చేస్తాడు. ఎందుకంటే సృష్టిలో ప్రతి ప్రాణి ఆయన బిడ్డలైతే ఆయన తల్లి, తండ్రి, సోదరులు, బంధువు, స్నేహితులు, ఇలా ప్రాణికి కావలసిన ప్రతి బంధము ఆ పరమాత్మే. అమ్మ పసి వయసులో ఉన్న తన బిడ్డల్ని ఎలా కాపాడుతుందో, బిడ్డ వెంటే ఉండి ఎలా సంచరిస్తుందో, అదే విధంగా తననే ధ్యానిస్తూ ఉండే భక్తుణ్ణి ఆ భక్తుడు తనని ధ్యానించే రూపంలోనే వెళ్ళి కాపాడుతూ ఉంటాడు ఆ పరమాత్మ. ఏకాగ్ర చిత్తంతో అంగుష్టమాత్రః పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టః అని చెప్పబడిన ప్రకారంగా ప్రకృతితో సంబంధం వల్ల కలిగిన వికారాలన్నిటినీ విడిచిపెట్టి తననే ధ్యానించే వారిని గురించి ఆ భగవంతుడు కూడా ధ్యానం చేస్తాడు. ఈ మహారహస్యం భక్తులు, ధ్యానులు మాత్రమే గ్రహించగలరు. శ్రీ మహాభారతం శాంతి పర్వంలో 45వ అధ్యాయంలో ఈ రహస్యం గూఢంగా ఉంది. కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యాక ధర్మరాజు ధర్మ పరిపాలన చేస్తూ ఒకరోజు ఉదయమే శ్రీకృష్ణుడి విడిది ఇంటికి తన తమ్ముళ్లతో సహా వెళ్లి కృష్ణుణ్ణి చూశాడు. ఆయనకి భక్తితో నమస్కరించాడు. ఆ సమయంలో తతో మహతి పర్యంకే మణికాంచన భూషితే దదర్శ కృష్ణమాసీనం నీలం మేరా వివాంబుదం కౌస్తుభే నోరసిస్థేన మణినాభివిరాజితం ఉద్యతే ఓదయం శైలం సూర్యేణాభివిరాజితం. దివ్య మాల్యాంబరధారి అయి, దివ్యాభరణధారి అయి, ఉదయ సూర్యుల్లా ప్రకాశిస్తూ తన పక్క మీద కూర్చుని ఉన్నాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు. ఓ మహాప్రభు, మహాత్మా, విష్ణు, పురుషోత్తమ, నీ అనుగ్రహంతో మేము జయాన్ని, శ్రేష్టమైన కీర్తిని పొందాము. అయినా ధర్మం నుండి జారిపడలేదు, ధర్మభ్రష్టులం అవలేదు. అంతా నీ కటాక్షమే కృష్ణ అని ధర్మరాజు చెప్తూ ఉంటే ఆ మాటల్ని వినకుండా కృష్ణుడు అలాగే కూర్చుని ఉన్నాడు. ఉలుకు పలుకు లేదు, శరీర కదలికలు లేవు. అది గమనించి ఆశ్చర్యపోయి, ఓ స్వామి, ఇదేమీ ఆశ్చర్యం, నువ్వు ధ్యానంలో ఉన్నావంటే లోకాలకి ఏమి బాధ కలిగిందోనని ఆందోళన కలుగుతోంది. నువ్వు చేస్తున్న ధ్యానం చాలా గంభీరంగా కనిపిస్తోంది. నీ ఇంద్రియాలు, మనస్సు బుద్ధిలో ప్రవేశించినట్లుగా ఉన్నాయి. కాబట్టి తురీయావస్థకి చేరినట్లు తోస్తోంది. శరీరం నుండి జీవాత్మ పైకి లాక్కొన్నట్లు కనపడుతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలనే పేర్లతో పిలువబడే వాయువు శరీరంలో ఉన్నట్లు కనిపించడం లేదు. సకలేంద్రియాలు, బుద్ధి అంగుష్టమాత్ర పురుషుడైన క్షేత్రజ్ఞుల్లో ప్రవేశించినట్లుగా కనిపిస్తోంది. శరీరం పైన ఉన్న రోమాలైనా కదలట్లేదు. నీ శరీరాన్ని చూస్తే దూలమో, గోడో, పాషాణమో అన్న సందేహం కలుగుతోంది. గాలి లేని స్థలంలో వెలిగే దీపం ఏ విధంగా కదలకుండా వెలుగుతూ ఉంటుందో అలాగే నీ శరీరం కూడా కొంచెం కూడా కదలకుండా ఉంది. ఇలా నిన్ను చూస్తూ ఉంటే యోగ నిశ్చయమై ధ్యానంలో కూర్చునేవారు ఈ విధంగానే ఉండాలేమో అనిపిస్తోంది. ఇంతటి ఏకాగ్ర చిత్తంతో నువ్వు ధ్యానించవలసిన విషయం ఏమై ఉంటుందో అని, ఆలోచించవలసిన విషయం ఏమిటోనని కుతూహలంగా ఉంది. ఆ రహస్యం వినాలని కోరికగా ఉంది. నేను నిన్ను శరణుజొచ్చిన వాడిని కదా, అనుగ్రహించకూడదా? నేను నీ భక్తుణ్ణి, ప్రపత్తుణ్ణి, సాష్టాంగ ప్రణామం చేసేవాడిని. కాబట్టి ఈ ధ్యానం యొక్క రహస్యాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అని ధర్మరాజు కృష్ణుణ్ణి వేడుకున్నాడు. ధ్యానంలో ఉన్న కృష్ణుడు అతడి ప్రార్థన విని కళ్ళు తెరిచి, యుధిష్ఠిరా, విను. అర్జునుడి చేత నిర్మింపబడిన అంపశయ్య మీద పడుకుని ఉన్న భీష్మాచార్యుడు రోజు రోజుకి బలహీనుడవుతున్నాడు. స్వచ్ఛంద మరణానికి అధికారి కనుక అతడికి ఇష్టం వచ్చినప్పుడు శరీరాన్ని త్యజిస్తాడు. బలహీనుడిగా ఉన్నా సరే
తన శరీరంలో ప్రవేశించి ఉన్న బాణాల వల్ల కలిగే బాధని లెక్క చెయ్యని ధీరుడైన భీష్ముడు నన్ను ధ్యానిస్తున్నాడు. కాబట్టి నా మనసు అతడి దగ్గరికి వెళ్ళింది. నా ఏకాగ్రత అంతా అతడిపైనే ఉంది. దేవేంద్రుడంతటి వాడు ఏ వీరుడి శరపరంపరలకి వారవలేకపోయాడో అటువంటి వీరుడు నన్ను ధ్యానిస్తున్నాడు. కాబట్టి నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. స్వయంవరంలో సమస్త రాజలోకాన్ని జయించి అంబ, అంబిక, అంబాలిక అనే కన్యల్ని తెచ్చి ఏ సూర్యుడు తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాడో అటువంటి సూర్యుడు నన్ను ధ్యానిస్తున్నాడు. కాబట్టి నా మనసు అతడి దగ్గరికి వెళ్ళిపోయింది. తనకు అస్త్రవిద్యల్ని నేర్పిన గురువు, గొప్ప అస్త్రవిద్యలలో అతి సమర్థుడు అయిన పరశురామునితో 23 రోజులు పోరాడి కూడా ఓడిపోలేదో అటువంటి సూర్యుడు ఏకాగ్రమైన మనసుతో ఇప్పుడు నన్ను గురించి ధ్యానం చేస్తున్నాడు. కనుక నా మనసు అతడి వద్దకు వెళ్ళింది. వశిష్ఠ మహర్షి శిష్యుడు, గంగాదేవి కుమారుడు, పరమపావనుడు అయిన భీష్ముడు నన్ను ధ్యానిస్తున్నాడు. కాబట్టి నేను మనశ్చేత అతడి దగ్గరికి వెళ్ళి ఉన్నాను. ఏ మహానుభావుడు దివ్యాస్త్ర విద్యల్ని తెలిసినవాడు, సాంగోపాంగాలైన 4 వేదాల్ని అధ్యయనం చేశాడో అటువంటి ప్రాజ్ఞుడు నన్ను ధ్యానిస్తున్నాడు. కనుక నేను అతని వద్దకు వెళ్ళాను. పరశురాముని శిష్యుడు, సర్వ విద్యలకి ఆధారభూతుడుగా ఉండే భీష్ముడు నన్ను ధ్యానిస్తున్నాడు. సకల ఇంద్రియాల్ని ఏకీకరించి బుద్ధితో సహా నన్ను శరణుజొచ్చి అన్యథా శరణ నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని నన్ను శరణుజొచ్చాడు. కాబట్టి అతడికి సంతోషాన్ని కలిగించే ఉద్దేశంతో అతడి దగ్గరికి మనసుతో వెళ్ళాను. భీష్ముడు త్రికాలజ్ఞుడు, ధర్మవేత్తలలో అతి శ్రేష్ఠుడు. అందుకే అతడి వద్దకి ధ్యానం ద్వారా మనసుతో వెళ్ళాను అని కృష్ణుడు చెప్పాడు. ఇక్కడ కృష్ణుడు భీష్ముణ్ణి వీరుడు, సూర్యుడు, గొప్ప అస్త్ర విద్యావేత్త, వేద పారంగతుడు అంటూ అతడు గొప్ప లక్షణాలని చెప్పాడు. అన్ని విషయాలలోనూ గొప్పతనం ఉన్నా భీష్ముడు ఎప్పుడూ వాటిని చెడుకి ఉపయోగించలేదు, తన కోసం ఉపయోగించుకోలేదు. గొప్ప సౌందర్యవతులైన కన్యల్ని గెలిచినా చలించలేదు. ఏ పని చేసినా తాను జన్మ ఎత్తినందుకు చేయవలసిన కర్తవ్యాన్ని తామరాకు పైన నీటి బొట్టులా ఉంటూ చేశాడే గాని ఇంద్రియాలకి మనసుకి వసుడైపోలేదు. గీతాసారం అంతా భీష్ముడి ప్రవర్తనలోనే కనిపిస్తుంది. కృష్ణుడికి పరమభక్తుడై అంపశయ్య పైన అంతటి బాధను అనుభవిస్తూ కూడా కృష్ణ ధ్యానం చేస్తూనే ఉన్నాడు. మరణాన్ని పొందే అవకాశం ఉన్నా సరే విష్ణువుకి ఇష్టమైన ఏకాదశి నాడే దేహాన్ని త్యజించాడు. అందుకే కృష్ణుడికి భీష్ముడంటే అంత ఇష్టం. భక్తుడైన అతడి కోసం తాను ధ్యానంలోకి వెళ్ళి మనసు ద్వారా భక్తుడి దగ్గరికి వెళ్ళాడు. అతడి వద్దే అండగా ఉన్నాడు. మరి అంపశయ్య మీద అంత బాధపడుతుంటే ఎందుకు రక్షించలేదనే సందేహం రావచ్చు. భీష్ముడి శరీరం అంపశయ్య మీద ఉంది. శరీరం బాధపడింది, కానీ భీష్ముడు కాదు. ఎందుకంటే భీష్ముడి ధ్యానం అంతా ఆ కృష్ణ పరమాత్మ పైనే. ఇంకా ఎటువంటి బాధలు అతడికి అంటలేదు కూడా. అందుకే ధర్మరాజుకి అంపశయ్య పైన ఉండి కూడా ధర్మాల్ని, విష్ణు సహస్రనామాల్ని బోధించగలిగాడు భీష్ముడు. భక్తి అంటే అలా ఉండాలి, ధ్యానం అంటే అలా చేయాలి. అందుకే కృష్ణుడికి భీష్ముడంటే అంత ఇష్టం. చూసారా, తననే ధ్యానిస్తూ తననే ఏకాగ్ర చిత్తంతో స్మరిస్తూ పూర్తిగా శరణాగతి పొందిన భక్తుల కోసం స్వయంగా ఆ భగవంతుడే ధ్యానం చేస్తాడు. ధ్యానం అంటే ఆ భక్తుల్నే ఏకాగ్ర చిత్తంతో తాను కూడా స్మరిస్తూ ఉంటాడు. ఆ భక్తుల కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ భక్తుల్ని రక్షించడానికే తన శక్తుల్ని ఉపయోగిస్తూ ఉంటాడు. లోక కళ్యాణం కోసమే ఆ పరమాత్మ ధ్యానం. ఎంత దయగలవాడో కదా ఆ పరమాత్మ. మనం కూడా అందుకే పరిపూర్ణమైన చిత్తంతో ఆ పరమాత్మని ధ్యానిద్దాం. తరువాతి భాగంలో మరొక విశేష విషయాన్ని చెప్పుకుందాం. హరి ఓం.